జకాత్ వర్సెస్ సదకా ఈ రెండింటి గురించి తేడాలు తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహిల్ కరీం. జకాత్ గురించి పూర్తి వివరాలు ప్రీవియస్ వీడియోలో ఉంది. కింద లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో వచ్చింది. అండ్ ఈ రోజు జకాత్ లోతైన అర్థం కొంచెం తెలుసుకుందాం. జకాత్ అంటే శుద్ధి చేయడం, పెంపొందించడం. ఇది పేదల హక్కు, మన సంపదపై అల్లా పెట్టిన ఒక పరీక్ష. ఖురాన్ ఆయత్ చూసుకుంటే తౌబా 9:103 వారి సంపద నుండి జకాత్ తీసుకో, అది వారిని శుద్ధి చేస్తుంది. సదకా అంటే ఏంటి? సదకా అంటే కేవలం డబ్బు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చిరునవ్వు కూడా సదకా. దారిలో హాని తొలగించడం, మంచి మాట చెప్పడం, నీళ్ళివ్వడం, జ్ఞానం పెంచుకోవడం వగేరా వగేరా. హదీస్ ఉంది, ప్రతి మంచి కార్యం సదకానే అని. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే జకాత్ ఇవ్వడం వల్ల ఫరజ్ బాధ్యత తీరుతుంది, కానీ అది సదకా అవ్వదు. ఎందుకంటే అది తప్పనిసరి కాదు, ఫరజ్ అయితే కాదు. కానీ మీరు జకాత్ కాకుండా అదనంగా ఇస్తే అదే సదకా. ఉదాహరణతో తెలుసుకుందాం రండి. మీ జకాత్ 2500, ఓకే, అది ఫరజ్ అనమాట మీ మీద. మీరు అదనంగా 500 ఇస్తే, అంటే ఇప్పుడు 2500 ప్లస్ 500 3000, అలా అది సదకా అవుతుంది అనమాట. అదనంగా ఇచ్చిన సదకా ఎంతండి? 500. జకాత్ సమాజానికి బెస్ట్, అంటే మినిమం సపోర్ట్. సదకా ప్రేమ, దయ, మానవత్వం. జకాత్ లేకపోతే సమాజం బలహీనమవుతుంది. సదకా లేకపోతే హృదయాలు కఠినమైపోతాయి. ఒక లైన్లో చెప్పాలంటే జకాత్ బాధ్యత, సదకా భక్తి. ఒకవేళ మీకు మీ జకాత్ ఎలా తీయాలి తెలియకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. మరియు మీరు కనుక జకాత్, సదకా ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే, నాకు తెలిసిన ఫ్యామిలీస్ చాలా మంది అప్పులలో కఠినంగా తిండికి లేకుండా కూడా ఉన్నారు. వాళ్ళకి జకాత్, సదకా హక్కుదారులు వాళ్ళకి పంపించాలి అనుకుంటే నాకు డిఎం చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉండిద్ది. మీరు దేనికైతే పంపిస్తున్నారో అది మెన్షన్ చేసి పంపించండి. జకాత్ అయితే జకాత్ అని, సదకా అయితే సదకా అని. ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుద్దాం ఇన్షాల్లా. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ authentic videos. జజాకల్లాహ్ ఖైర్.